ఈ ప్రజలతో నీవు మాట్లాడు, అలానే నాతోనూ నీవు మాట్లాడు. ప్రభు, నా తండ్రి, నా ప్రభువా, మేమందరము కూడి ఒక్క దగ్గర ప్రార్థనకు కూడుకున్నాము. నీ దేదీప్యమానమైన వెలుగు మేము చూడాలి. అవును మా ప్రభువా, నిజము. నా ప్రభువా, ప్రతి ఒక్కరి మనస్సులో ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి వాటిని తీసివేయము. ప్రభు, నైనా వాళ్ళందరూ నీ బిడ్డలుగా మార్చబడాలి. వాళ్ళు, అవును మా ప్రభువా, నీవు రానయ్యున్నావు, నువ్వు త్వరలో వస్తావు. మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆసక్తి మా దగ్గర ఉన్నది. కాబట్టి ఏ ఒక్కరును విడిచిపెట్టకుండా కాపాడమని అడుగుతున్నాము. నా దేవా, నా యేసుక్రీస్తు ప్రభువా, నీవు మాతోటి మాట్లాడు నా తండ్రి. మొత్తం నీ వెలుగుతో నింపు. నీ బిళ్ళలు ఆశీర్వదింపబడాలి. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు నీ సన్నిధిలో ఏడుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కనుక వారికి నా ప్రభు వాళ్ళ అవసరాలు ఏమిటో మాకు తెలియదు. సమస్తము తెలిసిన దేవుడవు నీవే. కాబట్టి వాళ్ళకు సమస్తము నీవు సహాయము చేయమను దేవా. యేసుక్రీస్తు ప్రభువా, మమ్మల్ని మా ప్రభువా, నా తండ్రి, నా ప్రభు, మీరు మాకు తోడుగా ఉండండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుతున్నాను ప్రభు. ఆమేన్. మీరందరూ బాగుగా ఉన్నారా? దేవుని కృపను బట్టి మేమంతా అందరం బాగున్నాం. దేవుని కృపలో మేమందరం బాగున్నామయ్యా. ఆమేన్. ఆమేన్. బాగున్నారా అని అడిగాను నేను. బాగున్నాము అని మీరు అన్నారు, నేను ఆమెన్ అన్నాను. ఖచ్చితంగా ఆమెన్ అన్నటువంటి వారు ఖచ్చితంగా ఆశీర్వాదమును పొందుకొందురు. ఆమేన్. మరి సహోదరులారా, మీరు ఎలాగున్నారు? దేవుని మహాకృపను బట్టి మేమందరం దేవుని కృప వలన దేవుని కృప వలన మనకందరికి ఆశీర్వాదము వచ్చునుగాక. ఆమేన్. ఆమేన్. ఇక నిన్నటి దినమున మన సహోదరి సహోదరులు ప్రవచన వరము కలిగినటువంటి వారుగా మనలో కొద్ది మందిగా ఉన్నాను. దేవుని కృప వల్ల చాలా విషయాలు వారు మాట్లాడి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మనము తెలుసుకోవలసిన కొన్ని విషయాలు గ్రహించుదాం. ఏంటంటే, పరిశుద్ధాత్మ ప్రేరేపణ, పరిశుద్ధ ఆత్మ ప్రేరేపణ ద్వారా వాళ్ళు ఎలాగమ్మా? పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వాళ్ళు చెప్తారు. వాళ్ళ సొంత మెత్తనం కానే కాదు. మనమంతా కూడా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకునే వారు చాలా మంది ఉన్నారు కదా.
ఉన్నాం. పరిశుద్ధాత్మను పొందానమని అనుకున్నటువంటి వారు కొంతమంది ఉన్నారు కదా. అట్లాగనే పరిశుద్ధాత్మ అభిషేకము మనము కలిగి ఉండాలి. ఆమేన్. ఆమేన్. కనుక వాళ్ళు ప్రేరేపణతోటి కొన్ని విషయాలు వాళ్ళు చెప్పినప్పుడు జాగ్రత్తగా నోట్ చేసుకోవాల్సిన అవసరము ఏర్పడింది. మరి ఎందుకు సంఘానికి కిందకు ఆయన సంఘానికి యేసు ప్రభువు కూడా అన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. ఆమేన్. 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 ఇక ఇప్పుడు మొట్టమొదట వాక్యము చదవండి. లెమ్ము తేజరిల్లుము, ఉమ్. నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. యెహోవా మహిమ నీ మీద ఉదయించును. వచ్చెను. ఆమేన్. ఆమేన్. నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము లెమ్ము తేజరి- లెమ్ము తేజల్లుము. ఎందుకు? యెహోవా మహిమ మహిమ నీ మీద నీ ఉదయించు. ఉదయించెను. ఆమేన్. ఆమేన్. 62వ వచనము కూడా చదవండి. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది. కటిక చీకటి కటికి చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆమేన్. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. నీ మీద కనబడుచున్నది. ఆమేన్. ఆమేన్. అమ్మా, ఎందుకు? హల్లెలూయా. యెహోవా నీ మీద మహిమ నీ మీద ఉదయించుచున్నాడు. ఉదయించుచున్నాడు. ఆమేన్. ఆమేన్. కాబట్టి ఆయన యొక్క మహిమ మన మీదకి వచ్చుచున్నది. ఆయన మనకి మన మీద పంచుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ నీకు వెలుగు వచ్చి ఉన్నది. అది ప్రభు అయిన యేసు గురించి చెప్పబడిన వాక్యం. తర్వాత మనకందరికీ కూడా చెప్పబడింది. ఆమేన్. కాబట్టి నీవు వెలుగు వచ్చిన్నది, లెమ్ము తేజరిల్లు. ఆమేన్. ఆమేన్. మరి ఎవరు అని ఎట్లా మీరు యేసుక్రీస్తు అన్నారేంటి అని అనుకోవచ్చు మీరు. సరే, మంచిదే. కీర్తనలు 24:8 వచనము చదవండి. కీర్తనలు 24:8 మహిమ గల ఈ రాజు ఎవడు? మహిమ గల ఈ రాజు ఎవడు? క్వశ్చన్ మార్కు. కాబట్టి మహిమ గల ఈ రాజు ఎవడు? బలశైర్యములు గల యెహోవా, యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా, యెహోవా యుద్ధరూఢుడైన యెహోవా. కాబట్టి ఎవరు రాజు? యెహోవాయే, యేసుక్రీస్తు ప్రభు మనకి. అవునా కాదా? అవును. యేసుక్రీస్తు యెహోవాయే, యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడ చెప్పిన విషయాన్ని గ్రహించుము. మహిమ గల ఈ రాజు ఎవడు అని చెప్పాడు. బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన ఎవరు?
యుద్ధశూరుడైన యెహోవా. యెహోవా యుద్ధశూరుడైన యెహోవాయే. ఆమేన్. పోని నీకు ఆమేన్. ఇంకా అనుమానం అయితే 24:9 గుమ్మములారా ఉమ్, మీ తలలు పైకెత్తుకొనుడి, ఉమ్, పురాతనమైన తలుపులారా ఉమ్. మహిమ గల రాజు ప్రవేశించినట్లు మహిమ గల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మును లేవనెత్తుకొనిటి. ఆమేన్. పోని ఆమేన్. అప్పటికి మీకు సందేహం తెలియలేదు, ఎవ్వరూ ఆన్సర్ చేయలేదు. మంచిది. మరి 24:10 ఇది చదివి కనీసం అర్థం చేసుకోండి. మహిమ గల ఈ రాజు ఎవడు? మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే. సైన్యములకు అధిపతియగు యెహోవా. యెహోవాయే ఆయనే లాస్ట్. ఆయనే ఈ మహిమ గల రాజు. ఆమేన్. ఆమేన్. ఆయనే మహిమ గల రాజు. ఇప్పుడు చెప్పండి, మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవా. యెహోవా. యెహోవా యుద్ధశూరుడైన యెహోవా. కాబట్టి ఇప్పుడు మనము ఈజీగా మనం గ్రహిస్తాము, అవునా కదా? అవును. కాబట్టి నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువుకి. మరి మహిమ గల ఈ రాజు ఎవడు? అది కూడా యేసుక్రీస్తు ప్రభువే. ఆమేన్. ఆయనే యెహోవా దేవుడు. ఆమేన్. ఆమేన్. కాబట్టి సంఖ్యాకాండము 14:21. సంఖ్యాకాండము 14:21. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. ఆమేన్. ఇప్పుడు వెలుగు ఏమైంది? నీ మీదకి వచ్చింది. వెలుగు వచ్చింది. మహిమగల రాజు ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే. ఈయన కూడా యేసు క్రీస్తు ప్రభువే గురించి, ఆయన గురించి చెప్తున్నాడు. ఆమేన్. అయితే నాది జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. ఆమేన్. అంతేగాని మాకు కాదు ప్రభువా, మాకు కాదు. ఎందుకో చాలా మంది ఏమనుకుంటున్నారు, మాకు కాదు. చదవండి 115:1. మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. దేనికమ్మా? కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. అవసరం లేదు, అంత అవసరం లేదు. నీ నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఎవరికమ్మా? ఆయన నామముకు మహిమ కలుగును గాక. ఆయన యొక్క నామము ఏ నామమైంది ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువే. కానీ ఆయన మహిమ గల రాజు. ఆయన మీదకి వెలుగు వచ్చి ఉన్నది. ఇప్పుడు ఆయన జీవము తోడు భూమి అంతా ఏమైంది? ఆమేన్. హల్లెలూయా.
యెషయా గ్రంథము 42:8 చదువుకుందాం. యెషయా 42:8 యెహోవాను నేనే, యెహోవాను నేనే, ఇదే నా నామము, ఇదే నా నామము, మరి ఎవనికి నా నామమును నేర్చువాడును కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనివ్వను. ఆమేన్. కాబట్టి యెహోవా నేనే, యెహోవా నేనే. ఆమేన్. సర్వశక్తి గల దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువును గురించి నీకు వెలుగు వచ్చినది. ఆమేన్. ఇప్పుడు ఆ వెలుగు మనకి ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. 61 యెషయా 61:3 యెషయా 61:3 సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. ఆమేన్. ఆయన నన్ను పంపియున్నాడు. ఎవరిని? యేసుక్రీస్తుని. ఆమేన్. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు 62 యెషయా 2 యెషయా 62:2 జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు, యెహోవా నియమింపబో క్రొత్త పేరు నీకు పెట్టబడును. ఆమేన్. ఇప్పుడు చెప్పండి అమ్మా, కొత్త పేరేంది? యేసుక్రీస్తు. ఆయన అంతకుముందు పేరేంది? యెహోవా. ఆమేన్. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు, యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నేను మొట్టమొదటినే యెహోవా యేసుక్రీస్తు ప్రభు అని అంటే ఏందిరా ఇట్టన్నాడే అనే ఆలోచన కలిగేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇక్కడ నుంచి అక్కడికి వాక్యము జాగ్రత్తగా చదువుకుంటే మనకి అర్థమవుతుంది. ఆమేన్. ఇక జకరియా గ్రంథము 2:4 జకర్యా 2:4 రెండవ దూత పరిగెత్తిపోయి యెరూషలేములో జకర్యా 2:5 2వ అధ్యాయం 5వ నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. ఆమేన్. నేను దాని మధ్యను నివాసము
నివాసినై మహిమకు కారణముగా ఉండును. ఆమేన్. మహిమకు కారణముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. నేను దాని మధ్యను నివాసినై ఆ, మహిమకు మహిమకు కారణముగా ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. జకరియా గ్రంథము అగ్గాయి 2:9. హగ్గై 2:9. ఈ కడవరి మందిరం యొక్క మహిమ ఈ కడబరి మందిరం యొక్క మహిమ మహిమ. మునుపటి మందిరం యొక్క మహిమను మించునని ఉమ్. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపను ఈ అనుగ్రహించదను. స్థలమందు నేను సమాధానము నిలుప అనుగ్రహించను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఆమేన్. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరం మహిమను యొక్క మించునని మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానం అనుగ్రహించదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఇప్పుడు హగ్గయి 2:7. హగ్గై 2:7. త్వరగా. నేను అన్యజనులందరికీ నేను అన్యజనులందరినీ కదలింకగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. అన్యజనుల యొక్క ఇష్ట వస్తువులు తేబడును. ఆ, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అపోస్తుల కార్యము 11:18. ఏం చెప్పడం ఇందాక? అన్యజనుల యొక్క ఇష్ట వస్తువులు చేయబడినట్లు చేయబడును. ఆమేన్. దేంట్లో? దేవాలయము, ఈ మందిరము మహిమతో నింపబడు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు 11 అపోస్తుల కార్యము 11:18. అపోస్తుల కార్యములు 11:18. వారు ఈ మాటలు విని మరేమి ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొని దేవుని మహిమపరిచిరి. ఆమేన్. చూడండి, అపోస్తలుల కార్యము 13:48 ఒకసారి చదవండి. 13:48. అన్యజనులు ఆ మాట విని అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. దేవుని వాక్యమును మహిమపరచిరి. మరియు నిత్య జీవము నిర్ణయించబడిన వారందరూ విశ్వసించి 49. ప్రభు వాక్యము ఈ ప్రదేశమంతటా వ్యాపించెను. ఆమేన్. కాబట్టి అన్యజనులైన మన నుంచి కూడా దేవాలయముగా మహిమ పొందుకుంటున్నారు. ఆయన మహిమపరచబడాలి.
దేవాలయంలోకి మన ఇష్ట వస్తువులన్నీ కూడా తీసుకొని అక్కడికి వచ్చే అవకాశము మనకి ఇచ్చాడు. ఆమేన్. ఆమేన్. ఆ, ఎందుకు? ప్రభు వాక్యము మనము కూడా నీ వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము నీకు వెలుగు వచ్చినది. లెమ్ము ఏజరిల్లుము, యెహోవా మహిమ మహిమ నీ మీద దయించెను. కాబట్టి మొట్టమొదట యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిస్థితిని మనము వాక్యము ద్వారా తెలుసుకుంటున్నాం. ఆ తర్వాత ఏం చేస్తాము? మనము నీవు వెలుగు పొందుకున్నావా? అవును, నీవు వెలుగును పొందుకున్నావు. ఎవరు సంపాదించుకోవట్లేదా? వెలుగును పొందుకుంటున్నావు. నీకు వెలుగు వచ్చినది. లెమ్ము, ఏజరిల్లుము, యెహోవా మహిమ చూడుము, చీకటి భూమిని భూమిని కమ్ముచున్నది. యెహోవా మీద ఆయన మహిమ నీ మీద పడుచున్నది. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం ప్రభా, స్తోత్రం, వేలాది స్తుతులు, స్తోత్రం ప్రభా తండ్రి. ఇవిచ్చిన కృప బట్టి తండ్రి నీకు స్తోత్రం ప్రభా తండ్రి. మరి నీవు లెమ్ము, తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించినదనియు, నా వెలుగు నీ పైన ఉదయించినదనియు తండ్రి నీవు తెలియజేసిన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి తండ్రి నీకు స్తోత్రం ప్రభా తండ్రి. అదే విధముగా తండ్రి ఆ మహిమ మా మీద కూడా తండ్రి ఉదయించినట్లుగా వెలుగులో ఉన్నామా లేదా అని తండ్రి ప్రశ్నించుకొని నిలబడినట్లుగా కృప దయచేసిన విధానం బట్టి తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. మరి ఈ విధముగా తండ్రి మరి తండ్రి యెహోవా నేనే అని చెప్పి తండ్రి మహిమ గల రాజు ఎవరని తెలియజేసి తండ్రి మరి అదే విధంగా ఆ రాజు ప్రభు అయిన యేసుక్రీస్తే అని తెలియజేసి తండ్రి మరి నీవు తండ్రి నీవు నీ చిత్తానుసారంగా తండ్రి భూమి మీదకి ఏ విధముగా వచ్చి ఉన్నావో తండ్రి తెలియజేసి అన్నిటిని బట్టి తండ్రి నేనే ప్రభువును, నేనే దేవుణ్ణి అని తెలియజేసిన వాక్యమును బట్టి, నీవే మహిమ గల రాజువి అని తెలియజేసిన వాక్యమును బట్టి తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపించున్న ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. మరి అదే విధంగా తండ్రి కడవరి మందిరం యొక్క మహిమ తండ్రి తండ్రి తేజరిల్లినట్లుగా తండ్రి నీవు దయచేసి ఉన్నావు తండ్రి. మరి అదే విధంగా ఇష్ట వస్తువులతో తండ్రి మేము తండ్రి నీ సన్నిధిలోకి వచ్చుటకు తండ్రి నీవు మాకు ఇచ్చిన కృపను బట్టి తండ్రి నీకు స్తోత్రాలు. మరి ఆ పుస్తక కార్యక్రమం కూడా తెలియజేస్తున్నావు ప్రభా తండ్రి. నీ వంటి వారు ఎవరు లేరు తండ్రి. మరి తండ్రి మరి ఆ వార్తను వినిన తర్వాత ప్రతి ఒక్కరు అన్ని జనులందరూ ఆనందించి మహిమగల రాజుని, మహిమగల వాక్యమును మహిమ పరిచర్య అని నీవు తెలియజేసి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్ర ప్రభా తండ్రి. ఈ యొక్క వాక్యం తండ్రి నీకు స్తోత్ర ప్రభా తండ్రి. నిజముగా తండ్రి జీవము కలిగినది ప్రభా తండ్రి. నిజముగా తండ్రి రక్షణలో నడిపించి శక్తి గల వాక్యము నీదై ఉన్నది ప్రభా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. వంటి వాక్యము తండ్రి నీకు ఇవన్నీ బట్టి తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ మమ్మల్ని వెలుగులో ఉంచి తండ్రి నీ తండ్రి మరి మేము కూడా తండ్రి నీ చేరుగా తండ్రి కృప దయచేసి నడిపించి వేడుకుంటూ తండ్రి వాక్యం చెప్పిన సార్ గారిని కూడా తండ్రి దీవించి ఆశీర్వదించమని తండ్రి. మరి అదే విధంగా తండ్రి ఇచ్చిన బట్టి తండ్రి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఇచ్చిన సార్ గారికి వాక్యమును బట్టి మరి అదే విధంగా వాక్ శక్తిని బట్టి తండ్రి నీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలు ప్రభా తండ్రి. నీకు ఇచ్చిన కృపను బట్టి తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. ఇంకా బలముగా తండ్రి దయచేసి తండ్రి కృప దయచేసి నడిపిస్తున్నావు నీ నమ్ముతూ నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను
తండ్రి నీవే ఇచ్చిన వాక్యము దీవించి ఆశీర్వదించమని తండ్రి మరి నీవే తండ్రి నీ చిత్తానుసారంగా నీవు దయచేసిన వాక్యమును బట్టి తండ్రి స్తోత్రాలు చేస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. 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 అమ్మ ఇప్పుడు ఎవరిదమ్మా ఈ ప్రొఫెసీ ఎవరు మాట్లాడినారు చెప్పండి. సుమిత మేడం సార్. మేడం గారు సునీత